అనురాధ గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? మీల్ మేకర్ పకోడీ. ఓకే ఓకే, మరి మీల్ మేకర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మీల్ మేకర్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అనురాధ గారు, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ పకోడీ కాబట్టి ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలా? మీరు వేసేవన్నీ చెప్తూ వేస్తే కొంచెం అందరికి. సరే, ఓకే. ఓకేనా? మీల్ మేకర్ ఇదేంటి ఉడికించి పెట్టారా? ఉడికించి పెట్టానండి. ఓకే, ఉల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత మీల్ మేకర్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి, ఓకే, పుదీనా వేసుకోవాలండి. ఓకే, తర్వాత కొత్తిమీర అండి. తర్వాత కరివేపాకు. ఓకే, కొంచెం చిన్నగా కట్ చేశారా దాన్ని? కొంచెం కారం వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, తర్వాత కొంచెం కరకరలాడడానికి బియ్యం పిండి అండి. ఓకే, క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, పేస్ట్ కొంచెం పేస్ట్ కూడా. కొంచెం ధనియా పౌడర్. ఓకే, ఇది కలుపుకోవాలండి. శనగపిండి వేసుకొని, శనగపిండి అండి. సో ఇవన్నీ ఇలా వేసేసుకొని నీళ్ళతో కలిపేసుకోవడం. నీళ్ళతో కలిపేసుకొని. ఓకే, అందులో ఉన్నాయి చూడండి అక్కడ వాటర్. చూడండి మీకు ఎంత కావాలో నేను పోస్తాను. చాలు, సరిపోతుందా? ఈ మీల్ మేకర్ ఇందులో ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే మామూలుగా ఇలా బాగా క్రిస్పీగా అయిపోతాయి కదా, అందుకే ఉడకబెట్టాను కదండి. అయితే దీని అంత ఏమి కరకరలాడుతూ అవ్వవా? ఏం కాదు. ఓకే, పిండి పడుతుంది కదా, సో కొంచెం సాఫ్ట్గానే ఉంటాయా? ఇది ఎలా మీరే ట్రై చేశారా? ఈ పకోడీలు ఎవరైనా నేర్పించారా మీకు? అంటే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? ఎలా ఉంటుందో చేసి చూస్తాను, ఒకసారి చూసామంటే. ఎందుకు అలా చూడాలనిపించింది మీల్ మేకర్ తో మీకు? మీల్ మేకర్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాం కదండి, అభిరుచి. ఏదో ఒక రకంగా వెరైటీ వస్తుందేమో అని అలా ట్రై చేశారా? బాగుంది మొత్తానికి. ఎందుకంటే పకోడీలు అంటే అందరికి కొంచెం ఇష్టం ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా తినడానికి. సో అంతా కలిసిపోయినట్టేనా? ఓకే, ఇప్పుడు వేసేసుకోవచ్చా? ఇంకా చూడండి కొద్దిగా వేసుకొని సరిపోతుంది. ఓకేనా? జాగ్రత్త. సో ఈ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందా? అదే, ఎందుకంటే మీల్ మేకర్ అంత టేస్టీగా ఉండదు కదా, సో కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. అందులో గెరటి. సో ఇవన్నీ చక్కగా వేగిపోతే మనకి రెడీ అనమాట. ఓకే, మీకు శిరీష ఒకతే పాప? ఒకతే పాప అండి. అవునా? మీ వారేం చేస్తుంటారు? మాది చిన్న ఇండస్ట్రీ. ఇండస్ట్రీయా? ఏం పేరు మీ హస్బెండ్ పేరు? నర్సయ్య గారు. నర్సయ్య గారు. ఇప్పుడు శిరీష వెళ్ళిపోయింది కదా, అన్ని మీ వారికే చేసి పెడుతున్నారా వంటలన్నీ? తను కూడా వస్తుంటది రోజు. రోజు దగ్గరే ఉంటారా? ఓహో, ఓకే. సో అయితే అసలు ఏమి ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ ఉండదేమో? నో. ఓకే, సో వేగిపోతే తీసేసుకోవటమే కదా? అంతే. ఓకే,
నేను మా సిస్టర్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ టీవీ షో. ఓకే, షీ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. అవునా? ఇక్కడ రావడానికి చాలా తను ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు. ఓకే, ఏం పేరు మీ సిస్టర్ పేరు? సునీత అండి. సునీత గారు. సో మొత్తానికి SMS చేసి ఇలా మిమ్మల్ని పంపించారా? అవునండి. ఓకే, థ్యాంక్స్ చెప్పండి మరి సునీత గారికి. అక్క చాలా థ్యాంక్స్. ఓకే, ఓకేనా అనురాధ గారు? చాలా ఆఫ్ చేసేనా స్టవ్? చేసి మీల్ మేకర్ అంతా కూడా చక్కగా కలిసిపోయింది, ఏమీ అలా సపరేట్గా తెలియట్లేదు. ఒక్కొక్కరు తినరు కదండి చిన్న పిల్లలు, ఇట్లా చేసిస్తే మంచిగా తింటారు. తింటారా? ఓకే, మీ అమ్మాయి కూడా అలాగే ఏడిపించేదా ఏంటి మిమ్మల్ని ఏమి తినకుండా? ఓకేనా? ఓకే, రెడీ. టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి పకోడీలు. కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర ఒకటి, చాట్ మసాలా. ఓకే, సో ఫైనల్గా కొంచెం చాట్ మసాలా వేసుకుంటే చట్పటాగా బాగుంటుంది. ఓకేనా? కొత్తిమీర. ఓకే, రెడీయా? రెడీ. ఓకే ఓకే, మరి వేడివేడిగా మీల్ మేకర్ పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ మీల్ మేకర్ పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మీల్ మేకర్ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మీల్ మేకర్, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ పకోడీ రెడీ.